జీవితాల్లోనికి ఎరుకు గోడ లాంటి సమస్యలు శ్రమలు మనకు ఎదురవుతుండొచ్చు, కరువులు కష్టకాలాలు మనకు వస్తుండొచ్చు. కానీ మన యేసయ్య మనతో ఉండి వాటన్నిటి నుంచి మనల్ని విడిపించి గొప్ప జయంతో మనల్ని ముందుకు నడిపించేటటువంటి దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసయ్య మనకు తోడు ఉండగా అని పాడుతూ ప్రభువుని మనం మహిమపడదాం. హల్లెలూయా.
మాకు చింత భయం ఏమీ లేదు బ్రహ్మ. మీకే వందనాలు, మీకే కృతజ్ఞత స్తోత్రాలు. మహోన్నతమైన మా దేవ, సర్వాధికారి అయినటువంటి మా దేవ, మీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మీకే మహిమ. మనసారా దేవుడు మనం ఆరాధిద్దామని నువ్వు తెచ్చి దేవుడితో మనం మాట్లాడదాం. ఆయన మన ప్రాణ తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన మనం ఆరాధిద్దాం. మన హృదయ తరంగాలలో నుంచి ఆయనతో మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
గొప్ప దేవా, వందనాలు, స్తోత్రాలు. మహోన్నతులైన మా యేసయ్య, మీకే కృతజ్ఞతాస్తుతులు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఆరాధించి సేవించే గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో మీ వాక్యాలను మేము ధ్యానిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడమని, మీరు మాకు నేర్పించి బోధించి మేము నడవలసిన మార్గాలలో మమ్మల్ని మీరు నడిపించమని, ఈ చిత్తానికి మీ కృపగల హస్తాలకు నన్ను మమ్మలను అప్పగించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని సంఘము ఎలా ఉండాలి, సంఘము ఏ విధంగా ఉండాలి, నేటి సంఘం అనే ప్రాముఖ్యమైనటువంటి అంశమును కొద్ది సమయం మనం ధ్యానిస్తాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి సంఘ కాపరి అయినటువంటి తిమోతితో మాట్లాడుతూ రాసినటువంటి పత్రిక తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనిద్దాం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమును గురించి, సంఘము ఎలా ఉండాలి, సంఘములో జనులు అయినటువంటి వారు ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి విషయాలను నీవు వారికి బోధించమని చెప్పేసి దైవజనుడైనటువంటి పౌలు గారు తన యొక్క ఆత్మీయ కుమారునితో ఆయన తెలియజేయటం అనేటటువంటి మనం ఇక్కడ చూస్తున్నాం. సంఘము అనేటటువంటిది, సంఘము చర్చ్, ఇట్ ఈస్ నాట్ ఏ బిల్డింగ్. సంఘము అనేటటువంటిది ఒక కట్టడము కాదు. అదేవిధంగా సంఘము అనేటటువంటిది, దేవుని మందిరము, సంఘము అనేటటువంటిది ఒక స్థలము అనేటటువంటిది కాదు. పాత నిబంధన కాలంలోనైతే దేవుని యొక్క సన్నిధి దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో, మోషే ప్రత్యక్షత గుడారంలోను, నిబంధన మందసములో, పర్వతముల పైన, హోరేబు పర్వతం, సీనాయి పర్వతం, ఈ విధంగా పర్వతముల పైన దేవుని యొక్క సన్నిధి ఉండేటటువంటిది. మనుషులలో దేవుడు నివసించేవాడు కాదు. ఆయా సందర్భాలలో ఆయా ప్రత్యేకమైనటువంటి కార్యముల కొరకు దేవుడు ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల పైకి, రాజులు, ప్రవక్తలు, యాజకులైనటువంటి ఇలాంటి ప్రత్యేకమైన దేవుని ప్రణాళిక చొప్పున ఎన్నుకొనబడినటువంటి ఆయా వ్యక్తుల పైకి దేవుని సన్నిధి వచ్చి వెళ్ళిపోవటం జరిగేది. కానీ నేటి నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనుషులందరి మీద కుమ్మరించబడి మనమందరము కూడా దేవుని యొక్క ఆలయములుగా, సజీవమైనటువంటి దేవుని యొక్క ఆలయములుగా మనము ఉంటూ దేవుని ఇంటి వారముగా మనము కట్టబడుచు ఉన్నాము. దేవుని లేఖనాలు అంటూ ఉన్నాయి, మనలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో నివసించే పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. సో సంఘము అనేటటువంటిది ఒక కట్టడము, ఒక స్థలం అనేటటువంటిది కాదు. దేవుడు మనతోనే ఆయన నివసిస్తూ ఉన్నారు. సంఘము అనేటటువంటిది పిలువబడినటువంటి వారి యొక్క సమూహముగా, సమాజముగా ఉంటూ ఉన్నది. ఆమేన్. సంఘము అంటే పరిశుద్ధులుగా ఉండుట కొరకు దేవుని చేత ఎన్నుకొనబడి, ఏర్పరచబడి, క్రీస్తు శిలువ రక్తములో కడగబడినటువంటి సమాజముగా ఈ యొక్క సంఘము ఉంటూ ఉన్నది. అపోస్తల కార్యగ్రంథములు 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చదివినప్పుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘము అని వ్రాయబడి ఉంటుంది. సంఘమును దేవుడు తన యొక్క స్వరక్తముతో ఆయన కొనటము, సంపాదించటం అనేటటువంటి జరిగింది. సంఘము దేవునిదై ఉంటూ ఉన్నది. ఆమేన్. లోకములో ఉన్నటువంటి అన్ని సంఘములు, అది ఏ డినామినేషన్ అయినా, ఏ యొక్క సంస్థ, ఏ యొక్క బ్యాక్గ్రౌండ్ కి చెందినటువంటి సంఘం అయినప్పటికీ కూడా లోకములో ఉన్నటువంటి సంఘము అన్ని కూడా దేవుని సంఘముగా పిలువబడుతున్నది. హల్లెలూయా. దీనిని సార్వత్రిక సంఘము అని పిలవడం జరుగుతుంది. అదే విధముగా స్థానిక సంఘము అనేటటువంటిది ఉంటున్నది. స్థానిక సంఘము ప్రతి యేసుక్రీస్తును ప్రభుగా, రక్షకుడిగా అంగీకరించి, యేసుక్రీస్తుని తన యొక్క రక్షకుడిగా స్వీకరించి, యేసు రక్తములో తమ పాపములను కడుగుకొనినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి, దేవుని యొక్క సంఘంలోనికి వారు చేర్చబడుతూ ఉన్నారు. మనమందరము
చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన తన గుణాతిశయములను అని వాక్యం రాయబడి ఉంటుంది. కొలస్సీ పత్రికలోను మనమందరం అంధకార సంబంధమైన రాజ్యంలో నుంచి తన ప్రియకుమారుడైన వెలుగు రాజ్యంలోనికి మనలను పిలిచినటువంటి దేవుని గురించి అని చెప్పేసి వాక్యం రాయబడి ఉంటుంది. మనము చీకటిలో ఉన్నాం, పాపములో ఉన్నాం, అంధకార సంబంధమైనటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వారులను దేవుడు వారిని ఆ యొక్క అంధకార రాజ్యంలో నుంచి, పాపములో నుంచి, ఆ యొక్క అపవాది యొక్క చీకటి రాజ్యంలో నుంచి విడుదల చేసి యేసు క్రీస్తు తన కుమారుడైనటువంటి క్రీస్తు రాజ్య నివాసులను గాను, వెలుగు సంబంధులు గాను, దేవుని రాజ్య పౌరులు గాను మనలను మార్చటం జరిగింది. సో ఎవరైతే పరిశుద్ధులుగా ఉండటం కొరకు పాపములో నుంచి, చీకటిలో నుంచి, అంధకార రాజ్యంలో నుంచి పిలువబడినటువంటి ద కాల్డ్ అవుట్ పీపుల్, ఎక్లీషియా, సంఘము పరిశుద్ధములుగా దేవుడు తీర్చి తన యొక్క ఇంటి వారిగా ఉండటం కొరకు సంఘమును దేవుడు పిలవటం అనేటటువంటి జరిగింది. సంఘము దేవుడు మన యొక్క పరలోకపు తండ్రిగా ఉండి సంఘములో ఉన్నటువంటి ఇతర సభ్యులైనటువంటి వారు, ఇతర స్త్రీ పురుషులైనటువంటి వారు మన సహోదరులు సహోదరులుగా ఉంటూ ఉన్నారు. ఆమె దేవుడు మన యొక్క పరలోకపు తండ్రి. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు అనుగ్రహించినారు. హల్లెలూయా. అయితే దేవుని పిల్లలుగా ఉంటూ, దేవుడు మనకు తండ్రిగా ఉంటూ, తోటి విశ్వాసులైనటువంటి వారు, తోటి సహోదరులైనటువంటి వారు అందరూ కూడా మన యొక్క సహోదరులుగా ఉంటూ ఒక కుటుంబముగా, దేవుని ఇంటి వారముగా, దేవుని కుటుంబముగా ఉండుట కొరకు ఈ యొక్క సంఘము పిలువబడినటువంటిదిగా సంఘముగా ఉంటున్నది. ఇది విశ్వాస గృహమై ఉంటున్నది. హల్లెలూయా. సంఘము విశ్వాసం యొక్క గృహమై ఉంటుంది. క్రీస్తు రాజుగా ఉన్నటువంటి ఒక ఆత్మీయమైనటువంటి కుటుంబము దేవుని యొక్క సంఘము అనేటటువంటిది. సంఘములో ఉన్నటువంటి ప్రతి వారు దేవుని ప్రేమించేవారు గాను, అదే విధంగా తమ యొక్క తోటి విశ్వాసులైనటువంటి సహోదరులను ప్రేమించేటటువంటి వారుగా ఉండాలి. ఆమె సంఘం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము దేవుని మహిమపరచటమై ఉంటున్నది. దేవుని మహిమ కొరకు దేవుడు తన యొక్క సంఘాన్ని ఆయన ఎన్నుకోవటం, ఆయన ఏర్పరచడం అనేటటువంటిది జరిగింది. భూమి మీద దేవుని యొక్క సంఘం అనేటటువంటిది దేవునికి ప్రతినిధిగా ఉండటం అనేటటువంటి జరుగుతూ ఉన్నది. దేవుడు ఎలా ఉంటారు, దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే దేవుని సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మనలను చూస్తే చెప్పవచ్చు. ఆమె హల్లెలూయా. ఎక్కడికో వెళ్ళి చూడటం అనేటటువంటిది కాదు. భూమి మీద ఉన్నటువంటి దేవుని యొక్క సంఘము, మనం అందరం కూడా దేవుని యొక్క పిల్లలుగా ఉన్నటువంటి దేవుని సంఘము దేవునికి ప్రతినిధులుగా ఉంటూ దేవుని యొక్క రాజ్యముగా, దేవుని యొక్క కుటుంబముగా ఈ యొక్క దేవుని యొక్క సంఘం అనేటటువంటిది ఉంటూ ఉన్నది. సంఘానికి రెండు అధికారాలు, పరిశుద్ధాత్ముడు, అదేవిధంగా పరిశుద్ధ లేఖనములు అనేటటువంటివి. సంఘమునకు నాయకులైనటువంటి వారు, ప్రధానమైనటువంటి నాయకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆమె సంఘమునకు ఆయన శిరస్సు అయి ఉంటున్నారు. సంఘము అనేటటువంటిది కట్టడము, స్థలము కాదు, కానీ క్రీస్తు శరీరం అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 22 వచనాల వరకును, అదేవిధంగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 1 నుండి కూడా అనేకమైనటువంటి వచనాలను క్రీస్తు సంఘమునకు శిరస్సుగా ఉంటూ ఉన్నారు అని తెలియజేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. క్రీస్తు ఈ సంఘమునకు శిరస్సుగా ఉండి మీ యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసులు కూడా వేరు వేరు అవయవాలుగా, శరీరంలోని అవయవాలుగా ఉంటూ ఉన్నారు. ఆమె అందుకొరకే క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి సంఘముగా ఉన్నటువంటి ప్రతి విశ్వాసులు, ప్రతి కుటుంబం కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఎవరు కూడా తక్కువ ఎక్కువ అనేటటువంటిదిగా లేకుండా అందరూ కూడా సమానులుగా ఉంటూ ప్రత్యేకమైనటువంటి యొక్క తలాంతులతో, సామర్థ్యములతో క్రీస్తు శరీరముగా ఈ యొక్క సంఘం ఉంటుంది. ఒక శరీరంలోని ప్రతి అవయవము కూడా దాని క్రమము చొప్పున దాని పని కలిగి దేవుని చేత ఏ విధంగా క్రమముగా, సిస్టమేటిక్ గా ఈ యొక్క శరీరం అనేటటువంటిది అమర్చబడి, నియమించబడి ఉన్నదో, దేవుని యొక్క సంఘములోని ప్రతి ఒక్క విశ్వాసులు కూడా క్రీస్తు శరీరములకు అవయవములుగా ఉంటూ ఉన్నారు. ఆమేన్. శరీరంలోని అనేకమైనటువంటి అవయవాలు ఉంటాయి. కొన్ని బాహ్యంగా కనబడేటటువంటివి, అంతరంగంగా ఉండేటటువంటివి. ప్రతి అవయవం కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటున్నది. మన శరీరంలో ఉన్నటువంటి అవయవం, ఏ అవయవం కూడా ఎటువంటి పని లేకుండా ఉండదు. అదే విధంగా సంఘంలోని ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క పనిని చేసేటటువంటి వారుగా, పరిచర్య అనేటటువంటిది ప్రతి ఒక్క విశ్వాస యొక్క బాధ్యతగా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా వేరు వేరు తలాంతులు, సామర్థ్యములను కలిగి, వేరు వేరు పనులు కలిగి క్రీస్తు శరీరంలోని అవయవములుగా ఈ యొక్క సంఘం అనేటటువంటిది ఉంటున్నది దేవుని యొక్క మహిమ కొరకు. ఆమె
అందుకే సంఘంలో కుల సంఘం అనేటటువంటిది, మతము అనేటటువంటిది ఉండదు, ప్రాంతీయ భేదం అనేటటువంటిది ఉండదు, స్త్రీ పురుష భేదం అనేటటువంటిది లేకుండా, ఎటువంటి తారతమ్యాలు పక్షపాతం అనేటటువంటిది లేకుండా దేవుని యొక్క సంఘం ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క సంఘము పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు, ఈ సంఘము ఏ విధంగా ఉండాలి అని మనం గమనించినట్లయితే సంఘములో ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు అపోస్తల కార్యగ్రంథములు ఆది సంఘము ప్రతి సంఘానికి కూడా ఒక మోరల్ గా, ఒక మాదిరికరమైనటువంటి సంఘముగా ఉంటూ ఉన్నది. అపోస్తల కార్యగ్రంథములు 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులతో పాటుగా ఆయన ఉండి పరలోకమునకు ఆయన ఆరోహణమవుతూ తండ్రి చేత వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మను మీరు పొందేంత వరకు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి అని అన్నప్పుడు 120 మంది శిష్యులు మేడగదిలో యెరూషలేములో వారు 10 రోజులు వారు ఎడతెగక ఏక మనస్సుతో వారు ప్రార్థిస్తుండగా ఈ యొక్క ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారా వాగ్దానం చేయబడి యేసుక్రీస్తు వారి ద్వారా తిరిగి ప్రస్తావించబడి తెలియపరచబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క 120 మంది పైకి ప్రత్యేకమైనటువంటి ఆ విధానంలో ఆయన కుమ్మరించబడటం అనేటటువంటి జరిగింది. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయా ప్రత్యేకమైన వ్యక్తుల పైన ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో సమయాలలో ప్రత్యేకమైన కార్యముల కొరకు వచ్చి వెళ్ళేటటువంటి వాడుకు. అయితే అంత్య దినములలో మనుషులందరి పైన నా యొక్క ఆత్మను కుమ్మరిస్తానన్నటువంటి ఆ యొక్క వాగ్దానము ఆ దినమున పెంతెకోస్తు పండుగ దినమున నెరవేర్చబడి అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుండగా అందులో ఒకరైనటువంటి అపోస్తలుడైనటువంటి పేతురు నిలవబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన దేవుని వాక్యమును ఆయన ప్రకటించడం అనేటటువంటి జరిగింది. ధైర్యముగా ఆయన వాక్యమును ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తనకి ఇచ్చినటువంటి వాక్శక్తిని బట్టి ప్రత్యక్షతను బట్టి ఆయన ధైర్యంగా వాక్యమును ప్రకటించినప్పుడు 3,000 మంది యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించి మొదటిసారిగా బాప్తిసం తీసుకొని సంఘముగా వారు కూడుకోవటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ సంఘము వీరు అని అక్కడ రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయము 42వ వచనాన్ని నేను చదువుతున్నాను. వీరు అనగా ఇప్పటి వరకు ఎవరైతే వాక్యమును విని పేతురు ప్రకటించగా సువార్తను అంగీకరించి యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకున్నటువంటి వీరందరూ కూడా అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి సంఘములో కూడా ఈ యొక్క 4 విషయాలు అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి. అపోస్తలుల యొక్క బోధ అంటే యేసుక్రీస్తు వారు ఏదైతే వారికి పరిచర్యలో ఆ యొక్క బోధను ఆయన నేర్పించి వారితో తెలియజేసినారో వారు అనుకరించేటటువంటి సంఘము దేవుని బిడ్డలుగా ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి అనేటటువంటి విషయాల కొరకు వారు ఈ యొక్క అపోస్తలుల బోధ పత్రికలు అనేటటువంటి సంఘముల కొరకు ప్రత్యేకంగా ఇవ్వబడటం అనేటటువంటి జరిగింది. నేటి దినములలో సంఘము కొరకు ఈ యొక్క పత్రికలన్నీ కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి సంఘమునకు అదే విధంగా నేటి సంఘమునకు కూడా ఈ యొక్క పత్రికలు ప్రత్యేకంగా మనకు ఇవ్వబడటం అనేటటువంటి జరిగింది. ఈ యొక్క అపోస్తలుల బోధ వాక్యము దేవుని వాక్యం అనేటటువంటిది సంఘములో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యమునకు ఉన్నతమైనటువంటి స్థానం ఉండాలి. ఆమేన్. దేవుని యొక్క వాక్యమునకు ఉన్నతమైనటువంటి స్థానము ఈ యొక్క సంఘము కలిగి ఉండాలి. దేవుని యొక్క సంఘములో ఏదో కథలు అనేటటువంటివో లేకుంటే ఇంకేదైనటువంటి విషయాలు ఇతరమైనటువంటివి అన్ని జరుగుతూ మాట్లాడుకోవటం అనేటటువంటిది కాదు, కానీ అల్టిమేట్ గా ప్రధానంగా దేవుని యొక్క వాక్యమునకు ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలి. ఎందుకంటే దేవుని వాక్యములో జీవం ఉంటూ ఉన్నది. వాక్యమే దేవుడై ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈ యొక్క వాక్యము మనం బోధించబడుతూ ఉంటుండగా వాక్యాన్ని వింటూ ఉంటుండగా ఈ సంఘం అనేటటువంటిది వాక్యము ద్వారానే రూపాంతరం చెందటం జరుగుతుంది. ఈ యొక్క మనస్సులో మార్పు చెందటం అనేటటువంటిది పశ్చాత్తాపం రావటం అనేటటువంటిది క్రీస్తు సంపూర్ణతలోనికి క్రీస్తు యొక్క సంపూర్ణ యొక్క స్వరూపితలోనికి మార్చబడాలి అని అంటే దేవుని వాక్యము ద్వారానే దేవుడు ప్రతి మనుషులను కూడా మార్చడం జరుగుతుంది. దేవుని వాక్యము హెచ్చరించుటకును బుద్ధి చెప్పుటకును ఖండించుటకును ఆదరించుటకును ధైర్యపరచుటకును ఈ యొక్క వాక్యం అనేటటువంటిది ఉంటూ ఉన్నది. దేవుని వాక్యము బోధించబడ్డప్పుడే దేవుని వాక్యమును మనం విన్నప్పుడే క్రీస్తుని గురించినటువంటి మాటల ద్వారానే దేవుని అందరి మనకు విశ్వాసములో ఆత్మీయతలో ఈ అభివృద్ధి చెందటం జరుగుతుంది. ఆమేన్.
కాబట్టి దేవుని వాక్యములకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధ భక్తులతో మనం దేవుని వాక్యాన్ని వినాలి. పాత నిబంధన గ్రంథంలో దైవజనులు వారు నిలబడి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటుండగా వారు నిలబడి ఎంతో శ్రద్ధతో భక్తితో దేవుని వాక్యాలను ధ్యానించేటటువంటి వారు. దివారాత్రులు నా వాక్యమును ధ్యానించుము. దేవుని వాక్యమునందు ఆ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు నీవు ఈ వాక్యమును ధ్యానించిన యెడల నీకు మేలు ఆశీర్వాదము. నీటి కాలంలో ఓడను నాటబడినటువంటి చెట్టులాగా ఫలమిచ్చే వృక్షంలాగా నీవు ఉంటావు. ఆకు వాడక నువ్వు ఫలమిస్తావని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవుని మార్గాలు తెలుసుకోవాలంటే, దేవుడు ఏమై ఉన్నాడో ఎరగాలి అంటే, దేవుని యొక్క సామర్థ్యము, దేవుడు మన కొరకు ఏం చేశారు, మనం ఎందుకొరకు ఈ భూమి మీద ఉన్నాం, ఈ యొక్క సంఘం యొక్క పరిస్థితి ఏంటి, ఈ యొక్క మన జీవితం ముగించబడిన తర్వాత మనం ఎక్కడికి వెళతాం అనే అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఇవ్వటం జరిగింది. ఇది వ్రాయబడినటువంటి దేవుని యొక్క మాట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతూ 40 మంది దైవజనులైనటువంటి వారు ఆయా కాలములలో అనేకమైనటువంటి సంవత్సరముల యొక్క వ్యవధిలో వారు దేవుని వాక్యంలో దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటుండగా రాయబడినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ఆమె ఈ లేఖనాలను మనం ధ్యానించాలి. ఈ లేఖనాలను మనం బోధించాలి. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నారు, దివారాత్రులు ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధించక తప్పిపోకూడదు. ఆమేన్. ఎందుకంటే దేవుని బోధ లేకపోతే, దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది లేకపోతే ప్రజలకు కట్టు లేక తిరిగేటటువంటి వారుగా ఉంటారు. ఎటు మార్గం వెళ్ళాలో తెలియదు. దేవుని వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగుగా ఉంటున్నది. చీకటి కలిగిన చోట్లలో వెలిగించే దీపము అనే ఈ వాక్యం ఉంటుంది. ప్రజలు పాపాన్ని విడిచిపెట్టేసి, పాపాన్ని ద్వేషించి పరిశుద్ధతలోనికి కొనసాగించబడాలి. పరిశుద్ధులుగా ఇంకా పరిపూర్ణతలోనికి వెళ్ళాలి అని అంటే పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యమే ప్రధానమైనటువంటిది. అందుకే సంఘంలో దేవుని వాక్యం ఉండాలి. ఆమేన్. ఆ దినములలో రక్షించబడిన వారందరూ కూడా ఈ వాక్యమును వినుట కొరకు వారు దేవాలయంలో ఇంటింటను కూడుకునేటటువంటి వారు. ఈ దినాలలో ఎంతమంది దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిస్తున్నారండి. అనుదినము నీ బైబిల్ గ్రంథాన్ని నీవు నీ యొక్క ఆత్మీయ పరిణతి కొరకు, దేవుని మార్గాలను తెలుసుకోవటం కొరకు, దేవుని చిత్తాన్ని ఎరగటం కొరకు దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని భయభక్తులతో నీవు వినాలి. ఆ విన్నటువంటి వాక్యం ద్వారా మన జీవితాలను సరి చేసుకొని దేవుని వాక్యం ద్వారా మనం మార్చుకుంటూ పరిపూర్ణతలోనికి మనం కొనసాగాలి. ఆమేన్. అదేవిధంగా దేవుని యొక్క సంఘములో సహవాసానికి ప్రాధాన్యతనివ్వాలి. సహవాసము, ఈ యొక్క సంఘముగా కూడుకోవటం అంటేనే సహవాసముగా రావటం. ఆమేన్. ఈ యొక్క సహవాసం అనేటటువంటిది దేవునితో సహవాసము, అదేవిధంగా మనుషులతో సహవాసం. సంఘము మనం వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేసుకుంటున్నామండి, మేము ఇంట్లో దేవుని వాక్యాలను మేము వింటున్నామండి, మేము చదువుకుంటున్నామండి కాదు. నీవు రక్షించబడినటువంటి వ్యక్తివా, యేసుక్రీస్తును ప్రభుగా రక్షకుడిగా స్వీకరించినటువంటి వ్యక్తివైతే నీవు ఒక స్థానికమైనటువంటి సంఘములో సభ్యునిగా చేర్చబడాలి. ఆమేన్. చాలా మంది విశ్వాసులైనటువంటి వారు మేము ఏ సంఘానికి చెందినటువంటి వారు కాదు, మాకు ఏ సేవకులు అవసరం లేదు, మాకు ఏ నాయకులు, మేమే నాయకులు, మేమే సంఘం అని చెప్పేసి అంటుంటారు. లేదండి, అది దేవుడు ఏర్పరిచిన విధానం కాదు. పాత నిబంధన గ్రంథంలో కూడా యూదులైనటువంటి వారు ఎక్కడ 10 మంది ఉన్నప్పటికీ కూడా సమాజ మందిరాల్లో వాడు కూరుకునేటటువంటి వారు. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా మీరు ఆచరించండి. ఒంటరిగా ఒక్కడిగా సంఘం అనేటటువంటిది లేదు. సంఘం అంటే సమూహము. ఆమేన్. సమాజము. శరీరంలో ఒక్క అవయవం ఉంటుందండి ఎక్కడైనా? ఒకటే అవయవం, ఒక కాలుని, ఒక చేతిని కానివ్వండి, ఒక కంటిని ఇట్లా ఇది శరీరం అని పిలుస్తారా? లేదు. నీ శరీరంలో అనేకమైనటువంటి అవయవాలతో అమర్చబడి శరీరముగా ఒక క్రమంగా సిస్టమేటిక్ గా దేవుడు ఏర్పరిచిండు. దేవుడు వాక్యం అంటుంది సంఘం అంటే క్రీస్తు శరీరం. నీవు ఒక అవయవానివి మాత్రమే. మిగతా అవయవాలతో నీవు పని కలిగి ఉండాలి, నీవు ఐక్యత కలిగి ఉండాలి, సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఆ విధంగా ఒకరిని ఒకరు నిర్మించుకున్నట్టు కొరకు దేవుడు ఏర్పరచడం జరిగింది. అందుకే నూతన నిబంధనలో దాదాపుగా 72 సార్లు ఒకరి కొరకు ఒకరు అనే మాట రాయబడి ఉంటుంది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి, ఒకరినొకరు పురికొల్పుకోనండి, ఒకరి కొరకు ఒకరు మీరు బలపరుచుకోనండి, ఒకరి నిమిత్తం ఒకరినొకరు హెచ్చరిక చేసుకోనండి. ఈ విధంగా రాయబడటం జరుగుతుంది. చాలా మంది చూస్తూ ఉంటుండగా మేమే సువార్తను విన్నాం, మేము ఏ సంఘానికి చెందినటువంటి వాళ్ళం కాదంటుంటారు. దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం కాదది. నీవు ఒక సంఘములో సభ్యునిగా ఉండాలి, ఒక నాయకత్వం కింద ఉండాలి.
ఒక సంఘ సహవాసము నీవు కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీ పైన ఉన్నటువంటి నాయకులు మిమ్మల్ని గురించి లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. ఆమేన్. నీవు ఏ సంఘానికి, ఏ గుంపుకు చెందినటువంటి వ్యక్తివి? ఏ నాయకుడు నీ ఆత్మల్ని కాస్తూ ఉన్నారు? ఎవరు నీకు వాక్యం ద్వారా పోషిస్తూ ఉన్నారు? అఫ్కోర్స్ నువ్వు ఎదుగుతున్న కొలది ఒకరి మీద ఆధారపడకుండా, పుట్టినటువంటి క్రమంలో బిడ్డ తల్లి పాల మీద ఆధారపడటం జరుగుతుంది. ఎదుగుతున్న కొలది కూడా ఆ యొక్క ఆహారం తీసుకుంటూ తనకు తానుగా పోషించబడటం జరుగుతుంది. అదే విధంగా దేవుని వాక్యాన్ని నువ్వు వింటూ నీ అంతట నువ్వు కూడా వాక్యాన్ని ధ్యానించేటటువంటి వ్యక్తిగా, ఎరిగేటటువంటి వ్యక్తిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక సంఘములో సభ్యులుగా ఉంటూ సంఘములో నీవు సహవాసాన్ని కలిగి ఉండాలి. సంఘం అంటేనే క్రీస్తు శిరస్సు యొక్క ప్రతి అవయవం కూడా సభ్యులుగా ఉంటూ ఉన్నారు. ఆమేన్. కొందరేమో మేము అన్ని సంఘాలకు చెందినటువంటి వాళ్ళం అంటుంటారు, మేము అందరి దగ్గరికి వెళుతుంటాం. కొందరేమో మేము ఏ సంఘానికి చెందినటువంటి వాళ్ళం లేదు, ఏ సంఘం చక్కగా లేదండి, ఏ మాస్టర్ గారు కూడా సరిగ్గా లేరండి అంటుంటారు. అవునండి, భూమి మీద ఎవరు కూడా పరిపూర్ణులుగా కాదు, యేసుక్రీస్తు వారు మాత్రమే పరిపూర్ణులైనటువంటి వారు. అయితే అందరం కూడా పరిపూర్ణతలోనికి మనం సాగిపోతూ ఉన్నాం. ఆమేన్. ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా, ఈ సంఘ సహవాసముల ద్వారా, ప్రార్థనల ద్వారా మనలను మనం మార్చుకుంటూ, సరిదిద్దుకుంటూ క్రీస్తు సంపూర్ణతలోనికి, స్వరూపితలోనికి మార్చబడుతూ ఉన్నాం. 1,00,000 మంది కలిగినటువంటి సభ్యులు కలిగిన సంఘ కాపురైనా కానీ పరిపూర్ణులు కాదు. వారు పరిపూర్ణతలోనికి సాగిపోతున్నారు. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి సంఘము, ప్రతిది కూడా విరగొట్టబడ్డటువంటిది. మనం అందరం కూడా రక్షించబడ్డప్పుడు ఆత్మలో సంపూర్ణతను మనం కలిగి ఉన్నాం. ఆమేన్. మానవుడు ట్రైపార్ట్ బీయింగ్, మూడు విభాగాలుగా ఉంటా ఉన్నారు. ఆత్మయే ప్రాణం కలిగి శరీరంలో ఉంటూ ఉన్నారు. మనం ఎప్పుడైతే నేను పాపినని నువ్వు గుర్తించి యేసు క్రీస్తును నీ పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచారని హృదయంలో విశ్వసించి నోటితో ఆయనను ప్రభుగా రక్షకుడుగా అంగీకరించావో, నీటి బాప్తిస్మం ద్వారా నీవు సాక్ష్యం ఇస్తూ ఉన్నావో, నీవు తిరిగి జన్మించబడుతున్నావు. నీవు నూతనమైనటువంటి సృష్టిగా నీవు మార్చబడుతున్నావు. ఎక్కడ? నీ యొక్క ఆత్మలో. అయితే నీ ప్రాణము, నీ సోల్ అనేటటువంటి దాంట్లో నీ స్వసిద్ధము, మనస్సు, భావోద్రేకాలు ఉంటున్నాయి. ఇక్కడ నీవు మార్పు చెందుతూ రక్షించబడుతూ ఉన్నావు. అందుకొరకే దేవుని వాక్యం రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమైనటువంటి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా నీ మనస్సు మారి నూతనమవుట వలన రూపాంతరం చెందమంటావు. ఎక్కడ రూపాంతరం? నీవు ఆత్మలో క్రీస్తు వలె పరిశుద్ధుడుగా, పరిపూర్ణుడుగా నీవు మార్చబడ్డావు. ఆమేన్. నీ ఆత్మ దేవుని రాజ్యానికి చేర్చబడుతుంది. నీవు ఆత్మలో నువ్వు రక్షించబడ్డావు కంప్లీట్ గా. అయితే నీ యొక్క మనస్సు, సోదరులలో, నీ ప్రాణములో, చిత్తములో, మనస్సులో ఇక్కడ నీవు దేవుని వాక్యం ద్వారా దినదినము క్రీస్తు వలె రూపాంతరం చెందుతూ ఉంటావు. అంటే మనం దినదినము శుద్ధీకరించబడుతుంటాం. ఆత్మలో దేవుడు జస్టిఫై చేశారు. నీవు నీతిమంతుడవు. యేసు క్రీస్తు రక్తము ద్వారా మనం అందరము నీతిమంతులం. యేసు క్రీస్తు నందు విశ్వాసము ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి తప్పించబడ్డారు. రోమపత్రిక 5వ అధ్యాయం 1 వచనం 9 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉంటున్నాయి. అయితే నీవు నీతిమంతులుగా దేవుడు జస్టిఫై చేశారు. నీవు తీర్పు తీర్చబడ్డావు. అందుకొరకే నీవు నూతన సృష్టిని దేవుని దృష్టిలో. ఆమేన్. అయితే ఈ యొక్క ప్రాణములో నువ్వు సంపూర్తిగా రక్షించబడ్డప్పటికీ నీ ఆలోచన విధానాల్లో, నీ మనస్సులో, నీ భావోద్రేకాలలో ఈ వాక్యం ద్వారా నీవు దినదినము శుద్ధీకరించబడుతూ నీవు మార్పు చెందుతూ ఉన్నావు. సాంక్టిఫైయింగ్ యువర్ సోల్. నీ యొక్క ప్రాణం అనేటటువంటి శుద్ధీకరించబడుతూ ఉంటూ ఉన్నది. అయితే నీ యొక్క శరీరం అనేటటువంటిది మహిమపరచబడుతుంది, రక్షించబడుతుంది ఒకానొక సమయంలో. అంటే ఈ లోకంలో మనం ఈ శరీరంలో ఉన్నంత కాలము మనం పరిపూర్ణతలోనికి సాగేటటువంటి వారంగానే ఉంటాం. ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని మనం విడిచినప్పుడు మనము మహిమపరచబడతాం, మనం ఎత్తబడతాం. రెప్పపాటులో నీ దేహము మార్చబడుతుంది. ఆమేన్. కాబట్టి చాలా సార్లు ఈ సంఘము ఇలాగా, ఆ సంఘం అలాగా, ఆ కాపరి అలాగా, ఈ కాపరి ఇలాగా అని చెప్పేసి చాలా మంది చేసేటటువంటి ఈ దినాలలో ఎక్కువగా ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఎటువంటి సంఘమునకు హాజరు కాకుండా ఎవరికి కూడా జవాబుదారీతనం అనే సహవాసం అనేటటువంటిది ఇది జవాబుదారీతనం. ఇట్స్ ఏ అకౌంటబిలిటీ. ఆమేన్. అందుకొరకే ప్రతి ఆదివారము నీవు కుటుంబముగా దేవుని యొక్క సంఘమునకు రావాలి. నాయకుడు అడుగుతారు, కాపరి మాట్లాడటం జరుగుతుంది, ఎందుకండి ఈ రోజు మీరు రాలేరు, ఏం జరిగింది?
అయితే నీవు సంఘంలో లేనప్పుడు, సహవాసంలో లేనప్పుడు నిన్ను అడిగేవారు ఎవరు? నువ్వు ఎవరికి లెక్క చెప్తావు? పౌలు గారు అంటున్నారు, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని మేము వాక్యములు ప్రకటిస్తూ ఉన్నాం, బోధిస్తూ ఉన్నాం, బుద్ధి చెప్తూ ఉన్నాం అని చెప్పి మాట్లాడటం జరుగుతుంది. మరి ఎవరు నిన్ను నడిపిస్తున్నారు దేవుని వాక్యం ద్వారా? మనమందరము కూడా ఒకరిని వెంబడించాలి, ఇతరులను మనం నడిపించేవారుగా ఉండాలి. హల్లెలూయా. నేను ఎవరిని వెంబడించను, నాకు ఏ కాపరి వద్దు, ఏ సహవాసం లేదు. ఆ సంఘం ఇలా విమర్శించుకుంటూ అందరిని కూడా జీవితాలు గడిపేస్తున్నారు. ఒకరిని విమర్శించేటటువంటి సమయంలో నీవెంత పరిపూర్ణతగా ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. విమర్శించడం, తీర్పు చేర్చడం అది కాదు నీ పని. ఆమేన్. ఒక సంఘంలో సభ్యునిగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను, సామర్థ్యములను వాటిని వినియోగిస్తూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీవు పాటుపడుతూ, శరీరంలోని అవయవాలు అన్ని కలిసి ఎలాగో పనిచేస్తూ ఉన్నాయో నీవు కూడా ఆ విధంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని మహిమ కొరకు నీవు పనిచేయాలి. ఆమేన్. అది సహవాసం. అందుకొరకు సహవాసం. చాలాసార్లు దేవుని ప్రేమించడానికి, దేవునితో సహవాసం చేయడానికి మాకు ఎలాంటి సమస్య లేదు. కానీ దేవుని వాక్యం అంటుంది సహవాసం అనేటటువంటిది ప్రేమతో కట్టబడుతుందండి. ప్రేమ లేకుండా సహవాసం అనేటటువంటిది కట్టబడదు. నీవు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తి అయితే, నీ పొరుగు వారిని ప్రేమించే వ్యక్తిగా నీవు ఉంటావు. కంటికి కనబడే నీ సహోదరుని ప్రేమించకుండా కంటికి కనబడని నీ దేవుడిని నీవు ఎలాగో ప్రేమించగలవు. దేవుని ప్రేమించడంలో మనకి ఎవరికి సమస్య ఉండదు. కానీ పొరుగు వారిని ప్రేమించేటప్పటికే వారు ఇలాగండి, వారు అలాగండి, కానీ దేవుడు నిన్ను ఎలాగో ఆయన చూడలేదండి. నువ్వు పాపివై, శత్రువై, బలహీనుడు, భక్తిహీనుడు అయినగా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కాచి ఆయన నీ యొక్క పాప శిక్షణ అంతటిని అనుభవించి నిన్ను నీతిమంతులుగా తీర్చారు. ఆమె అందుకొరకే పరలోకమందున్న మీ తండ్రికి కుమారుడై ఉన్నట్లుగా మీరు మీ శత్రువులను ప్రేమించండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు ప్రేమించండి. నేను మిమ్మల్ని క్షమించినట్లే మీరు క్షమించండి అని ప్రభు ఆజ్ఞాపించారు. సహవాసానికి గొప్ప విలువ ఉన్నదండి. ఆమె ఆ దినాలలో ఆది సంఘంలో వారు సహవాసం కొరకు కూడుకునేటటువంటి వారండి. ఆమె దేవాలయంలోను, ఇంటింటలో, ఇళ్లలో ప్రార్థన అయినప్పుడు కూడా ఆ ప్రార్థనలో ఉన్నటువంటి వారు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు ఆ గృహంలోనికి వెళ్ళి వారి యొక్క సహకారాన్ని అందించేటటువంటి వారు. ఆమె ఈ దినాలలో ఉన్నారా? అటువంటి సమాజంగా మనం ఉండగలుగుతున్నామా? సహవాసానికి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలి. చాలా దేవుని వాక్యం అంటుంది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనంలో, సమాజం కొందరు మానుకొనున్నట్లుగా మీరు సమాజముగా కూడుట మానుకొనక ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ఒకరినొకరు మీరు పురికొల్పవాలని ఆదేశిస్తున్నారంటారు. సమాజముగా, సంఘముగా, యొక్క సహవాసముగా కూడుకోవటం కొరకు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ రిక్వెస్ట్, ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. ఆమె నీవు ఒక సంఘాన్ని కలిగి ఉండాలి, ఒక కాపురి ఉండాలి, తోటి విశ్వాసులతో నీకు సహవాసం అనేటటువంటిది ఉండాలి. దేవుడితో సహవాసం ఉండాలి, మనుషులతో సహవాసం ఉండాలి. ఆమె నీవు ఒక సమాజానికి, ఒక సంఘమునకు చెందిన వ్యక్తిగా ఉండాలి. మనం అందరం కూడా ఎవరు మీరంటే పలానా కుటుంబానికి చెందిన వాళ్ళం అంటాం. అవునండి, నేను కూడా దేవుని కుటుంబానికి చెందిన వారమే. కానీ నీ స్థానిక సంఘం ఏంటి? ఎవరు నీ కాపరి? నీ సంఘం ఎక్కడ అడిగినప్పుడు నువ్వు చెప్పాలి. ఆ సహవాసంలో ఉంటూ దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్యను నువ్వు చేసేటటువంటి వ్యక్తిగా, నమ్మకంగా నువ్వు ఉన్నప్పుడు సంఘముగా ఇచ్చేటటువంటి దీవెనలు ఉంటాయి. అదేవిధంగా ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడినప్పుడు నీవు వ్యక్తిగతంగా చేసినటువంటి పరిచర్యకు నీకు ప్రత్యేకమైన దీవెనలు ప్రభు అనుగ్రహించడం జరుగుతుంది. ఆమె సంఘాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించారండి. ప్రేమించి ఈ సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టారు. ఈ సంఘము కొరకే ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. సంఘాన్ని స్థాపించడం కొరకే, సంఘం కొరకే ఆయన జీవించారు. సంఘం కొరకే తన సర్వాన్ని ఆయన దారిపోయటం జరిగింది. అందుకొరకే సంఘం విషయంలో ఆయన ఎవరైనా కానీ కూడా ఏదైనా వ్యతిరేకమైనటువంటి విషయాలు చేసినప్పుడు దేవుడు దాన్ని సహించేవారుగా లేరు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తును అంగీకరించి సంఘముగా, సమాజముగా కూడుకుంటూ ఉన్నటువంటి వారందరినీ కూడా పట్టి లాగి ఈడ్చుకొచ్చి చంపేటటువంటి వాడు, భయంకరంగా హింసించేటటువంటి వాడు. ప్రభు ఆయన ఎదుర్కొని అంటా ఉన్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఎవరిని హింసిస్తున్నాడు సౌలు? దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డలైనటువంటి వారిని. కానీ దేవుడు సంఘమును తనతో కంపేర్ చేసుకుని మాట్లాడుతున్నారు. ఎందుకంటే సంఘము ఆయనది, సంఘానికి శిరస్సు ఆయన, సంఘానికి నాయకుడు ఆయన, సంఘమునకు ప్రధాన కాపరి మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు.
సంఘమును ఎవరైనా పాడు చేయాలని చూస్తే సంఘం విషయంలో దేవుడు తీవ్రంగా ఆయన పరిగణలోనికి తీసుకోవటం జరుగుతుంది. ఆమేన్. దేవుడి సంఘాన్ని ఎవడు కూడా పాడు చేయలేడండి. ఎందుకంటే దేవుడితో పెట్టుకొని ముందుకు వెళ్ళగలిగేటటువంటి వాళ్ళు ఎవరు ఉండగలుగుతారు? పౌలు ఏదో చేద్దామని వెళ్తా ఉండడం దేవుడు ఒక్క తాకితో మార్చేసిన ఆ సంఘం కొరకు ప్రాణం పెట్టడం కొరకు కూడా పౌలు పనిచేశారు. ఆమేన్. హల్లెలూయా. ఎంతో మంది సంఘాలను పాడు చేయాలని చెప్పేసి మందిరాలను కూర్చుకుంటూ ప్రజల్ని చేస్తున్నారు. ఆది నుండి కూడా సువార్త ప్రకటించవద్దు, సంఘాలు విస్తరించబడవద్దని నాశనం చేస్తూ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. నాటికి సంఘము విస్తరించబడుతూనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దినము సంఘము అభివృద్ధి చెందుతుంది, సువార్త విస్తృతంగా ప్రకటిస్తా ఉన్నది. దేవుని యొక్క కార్యములను, దేవుని సంఘాన్ని అభివృద్ధి పరచకుండా క్షేమంగా ఉండకుండా ఎవరు కూడా ఆపలేరు, అడ్డగించలేరు. ఆమేన్. సహవాసం అనేది ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి సహవాసానికి మనం అందరం కూడా. ఆమేన్. అదేవిధంగా సంఘములో ప్రార్థన ఉండాలి. ఆమేన్. అందుకొరకే మనం ప్రార్థనలు ఏర్పాటు చేసినాం. నా మందిరము సమస్తమైనటువంటి అన్ని జనులకు ప్రార్థనా మందిరముగా ఉండాలి. సంఘములలో ప్రార్థనలు జరగాలి. చాలాసార్లు మాకు మేము ప్రార్థన చేసుకుంటున్నాం పాస్టర్ గారు, నేను ప్రార్థన చేసుకుంటా మా ఇంటిలో, కానీ సంఘముతో కలిసి ప్రార్థించడం అనేది ప్రాముఖ్యం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పెట్టి కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. ఇద్దరు ఏకీభవించినప్పుడు అంటే ఐక్యతకు ఆయన ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఉన్నారు. హి గివ్స్ హై ప్రయారిటీ. ఆమేన్. అందుకొరకు సంఘంలో ఇతరులతో కలిసి ప్రార్థించాలి. నువ్వెవరైనా కావచ్చు, నీవంతా దిగి వచ్చి ఇతరులతో కలిసి ఏకీభావంతో దేవుని యొక్క సంఘంతో ఏకీభవించి మనం ప్రార్థించాలి. అదేవిధంగా ప్రభు యొక్క ప్రభు బల్ల అంటే ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కొరకు ఏం చేశారు, ఏ విధంగా మన కొరకు ప్రాణాలు అర్పించారు, మన పాపులుగా మనం ఉన్నప్పుడు ప్రభు మన కొరకు ఏం చేశారనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క బాధ్యత మనం ఇతరులకు ఆ యొక్క సువార్తను, ఆ ప్రేమను, ఆ కృపను ప్రకటించాలి అనేటటువంటి దాన్ని రిమైండ్ చేస్తూ జరిగించేటటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి కార్యక్రమము పరిశుద్ధ బల్ల ఆరాధన. ఆమేన్. చాలా సార్లు ఏదో ప్రసాదాలు తీసుకోవటానికి వచ్చినట్లుగా నెలకొకసారి లేకుండా దాన్ని ఒత్తుకోవటానికి వచ్చి ఒక్కవాడిగా తీసుకొని తిని వెళ్ళిపోతా ఉంటారు. అది కాదండి విధానం. అందుకొరకు లేదు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని మీరు చేయుడి. ఆమేన్. ప్రభు నీ కొరకు ఏం చేశారు, నీ స్థితి ఏ విధంగా ఉంటే, నీ కొరకు ఆయన ఏమైపోయారు సిలువలో అనేటటువంటిది, ఆయన రక్తం ద్వారా నీ పాపాలకు విమోచనను, ఆయన యొక్క గాయముల ద్వారా, శరీరం ద్వారా నీకు స్వస్థతను కలుగజేసి నిన్ను విడిపించారు, నిన్ను ప్రేమిస్తున్నారు, నీవు నిబంధన సంబంధంలో ఉన్నావు అనేది తెలియజేయటం కొరకు ప్రభు వెంటను మనము యొక్క ద్రాక్ష రసంలో మనము ప్రభు బల్ల సంస్కారంలో మనం పాల్గొనడం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా నీవు ఆ ప్రభు బలను చూసినప్పుడల్లా ఇంకా ఈ రక్తము శరీరము ఎందరో కొరకు ఉన్నది, రక్షణ లేనటువంటి వారి కొరకు. మీరందరూ కూడా దీనిలో ప్రభు బలలో పాలు పొందుతుండగా నీవు ఇతరులకు స్వార్థ ప్రకటించవలసిన బాధ్యతను కలిగి ఉన్నావని రిమైండ్ చేస్తా ఉన్నాడు దేవుడు నీకు. ఆమేన్. అది చాలా మంది నెలకు ఎప్పుడు తీసుకొని వెళ్ళిపోయి ఆమెన్ అంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళా అది ఎప్పుడు ఇస్తారండి అని అడుగుతుంటారు. అది కాదండి, ప్రతి దినము ఆది సంఘంలో ఆ కార్యక్రమాన్ని జరిగించారు. ఆమేన్. ఇంకా సంఘంలో గమనించినట్లయితే సంఘము పరిశుద్ధతలోనికి మనం కొనసాగాలి. మనం పరిశుద్ధులమే, దేవుడు ఆత్మలో పరిశుద్ధులుగా తీర్చినారు. కానీ ఈ యొక్క దేవుడు నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండవలెనని మనకు ఆదేశించారు. దేవుడి సంఘం అనేటటువంటిది దేవునికి ప్రతినిధిగా ఉంటుందని నేను చెప్పడం జరిగింది. దేవుడు ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. సంఘములో ప్రేమ ఉండాలి, సంఘములో సహవాసం ఉండాలి, సంఘము పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి, సంఘము పరిశుద్ధమైనదిగా, నిర్దోషము నిష్కలంకమైనటువంటిదిగా ఉండాలని ప్రభు మనకు ఆదేశించడం జరిగింది. ఆమె నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులుగా ఉండట కొరకే మీరు పిలువబడ్డారు. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేరని దేవుని లేఖనాలు మనల్ని హెచ్చరిక చేస్తున్నాయి. కాబట్టి ఆదివారం కూడుకున్నప్పుడే మనం పరిశుద్ధ సమాజంగా కాదు, కానీ లోకంలోనికి వెళ్ళిన తర్వాత కూడా దేవుని యొక్క జీవవాక్యమును చేతి పట్టుకొని మీరు జ్యోతుల వలె ఉన్నారు లోకానికని దేవుని లేఖనాలు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటున్నాయి. ఆమె లోకమంతా చీకటిలో ఉన్నది, మీరు లోకానికి వెలుగుగాను, మీరు లోకానికి ఉప్పుగాను మీరు ఉన్నారు. జీవవాక్యమును చేత పట్టి జ్యోతుల వలె ఈ లోకంలో మీరున్నారని దేవుడు మనల్ని హెచ్చరిక చేయడం జరుగుతూ ఉన్నది. సో మనం సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే పాటలు పాడేటప్పుడు ఆ కార్యక్రమం బయటికి వెళ్ళిన తర్వాత కూడా అఫ్ కోర్స్ నీలో ఏదైతే లోపాలు ఉన్నాయో, ఏదైతే పాపాలు ఉన్నాయో అనుదినము నీవు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ క్రీస్తు రక్తంలో కడగబడుతూ నీవు మార్పు చెందాలి.
అదే విధమైనటువంటి విషయాల్లో ఉండకుండా నువ్వు మార్పు చెందుతూ క్రీస్తు యొక్క మన గురి, మన గమ్యం ఏంటంటే క్రీస్తు సంపూర్ణతలోనికి, క్రీస్తు స్వారూపితలోనికి సంఘము తీర్చిదిద్దబడాలి. ఆమేన్. పరిశుద్ధత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని యొక్క సంఘములో. అదేవిధంగా సంఘములో ఉన్నటువంటి ప్రతి వారు కూడా దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని ఆత్మ చేతనే ఈ సంఘము నడిపించబడాలి. దేవుని ఆత్మ కుమ్మరించబడ్డప్పుడు ఈ యొక్క సంఘము స్థాపించబడ్డది పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా ఈ సంఘము కొనసాగించబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా సంఘము లిఫ్ట్ చేయబడటం అనేటటువంటిది, ర్యాప్చర్ అవటం అనేటటువంటి జరుగుతుంది. ఆమె ప్రభు వచ్చినప్పుడు సంఘము ఎత్తబడటం కొరకు మనమందరం కూడా ఎంత దినాలలో సిద్ధపడేటటువంటి వారంగా మనం ఉండాలి. సంఘములో దేవుణ్ణి ఆరాధించేటటువంటి విధానం, దేవుని స్తుతించేటటువంటిది ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకునేటటువంటి విధానం ఉండాలి. సంఘము ఇచ్చేటటువంటి సంఘముగా ఉండాలి. ఆమె సంఘం ఎలా ఉండాలండి? సంఘము స్వయం పోషణ కలిగి ఉండాలి. సంఘమే పోషించుకోవాలి. ఎవరో ఇస్తారు, ఎక్కడ వాళ్ళు ఏదో చేస్తారు, ఫండ్స్ ఏమో వస్తుందని ఎదురు చూడటం కాదు. నీ కానుకలను, నీ దశమ భాగాలను, దేవుడు నీకు ఇచ్చే ప్రతిష్టార్పణ అర్పణలను నమ్మకంగా కుటుంబాలుగా దేవుని యొక్క సన్నిధానానికి మనం తీసుకురావాలి. సంఘానికి వస్తాం పాస్టర్ గారు, అన్ని చేస్తాం, కానీ మేము ఈ విషయాలు మాత్రం మీరు మాకేం చెప్పొద్దు అంటారు చాలా మంది. దశమ భాగం దేవుని సొమ్మని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మీరు దొంగలుగా ఉంటున్నారు, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. ప్రభు, ఏ విషయంలో మేము నీ దగ్గర దొంగిలించాం, ఏ విషయంలో నీకు వెనుకగా ఉన్నామనంటే మీరు దశమ భాగాలు, ప్రతిష్టార్పణలు నాకు ఇవ్వకుండా మీరు దొంగిలిస్తున్నారు. నా మందిరంలో ఆహారం ఉండినట్లుగా 10వ భాగములన్నీ నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. ఆమె సంఘంలో ఉన్నటువంటి అవసరతలు, సేవకుల యొక్క అక్కరలు, అవసరతలు తీర్చబడుతూ వారు పోషించబడుతూ సంఘములకు వెలుగులో ఉన్నటువంటి వారిని కూడా మనం వారి అక్కరలను తీర్చేటటువంటి వారుగా దేవుని యొక్క సంఘము లిఫ్ట్ చేయబడాలి. ఆమేన్. అనాథలైనటువంటి వారిని, బీదలైనటువంటి వారిని, విధవరాండ్రైనటువంటి వారికి సహకరించేటటువంటి వారుగా, ఏదో ఒక సమయంలో వారిని పోషించేటటువంటి వారుగా, సువార్త ప్రకటిస్తూ లోకంలో నశించిపోయేటటువంటి ఆత్మల రక్షణ కొరకు ఈ సంఘము పాటుపడాలి, ప్రయాసపడాలి. ఆమేన్. సంఘము ఇచ్చేటటువంటి సంఘముగా ఉండాలి. సంఘములో దేవుని వాక్యం ఉండాలి, సహవాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి. సంఘము ఇచ్చేటటువంటి సంఘముగా ఉండాలి. సంఘము పరిశుద్ధముగా ఉంటూ ప్రేమ కలిగి దినదినము అభివృద్ధి చెందేటటువంటిదిగా క్రీస్తు సంఘం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇటువంటి సభ్యులముగా మనమందరం కూడా, సంఘం అంటే ఒక వ్యక్తి కాదండి, సమూహముగా ఉంటున్నారు. అదేవిధంగా అట్ ద సేమ్ టైం ప్రతి వారు కూడా సంఘానికి చెందినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మనము దినదినము కూడా క్రీస్తులోనికి మనం మార్చబడుతూ, క్రీస్తు సంపూర్ణ స్వారూప్యతలోనికి ఎదుగుతూ దేవుడు ఆశించినటువంటి సంఘము తీర్చిదిద్దబడాలి. ఆమె అట్టి సంఘముగా మన సంఘములు ఉండును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.